ఇది వచ్చేసి మనకు నార్త్ ఫేజింగ్. సో ఎంట్రీ లోపలికి వస్తే ఇక్కడ మనకు డోర్ ఉంది. అయితే ఇక్కడ ఏం చేశారంటే మనకు నైరుతి ఏదైతే ఉందో నైరుతి అనేది ఎంటీ పెట్టేసినారు. సో ఇక్కడ మనం ఏం చెప్పామంటే ఇక్కడ పక్క ఇట్లా ఎంటీ పెట్టొద్దు. పెట్టుకోవాలనుకోండి కబోర్డ్స్ అన్న పెట్టుకోండి, అంటే మళ్ళీ షెల్ఫ్స్ వేయించుకోండి, లేదు అంటే బీరువా అన్న ప్లేస్ చేసుకోండి. బీరువాకి మాత్రం మిర్రర్ ఉండదు. మిర్రర్ ఉండడం వల్ల ఏంటంటే మళ్ళీ బెడ్ పెట్టినప్పుడు డిఫ్లెక్షన్ అవుతుంది. బెడ్ పొజిషన్ అనేది రాంగ్ ఉంది. బెడ్ పొజిషన్ ఏం చేయండి, ఇలా తిప్పండి. అంటే మీరు పడుకునేటప్పుడు మీరు వెస్ట్ పడుకుంటారు, లేచేటప్పుడు ఈస్ట్కి లేస్తారు. సో బెడ్ ఇలా పెట్టుకోండి, ఇక్కడ కబోర్డ్స్ వేసుకోండి, లేదంటే బీరో పెట్టుకోండి. ఈ రెండింటిని యాక్సెస్ చేయడానికి 2 feet గల్లీ వదులుకోండి. గల్లీ వదిలిన తర్వాత బెడ్ పెడతాం. బెడ్ పెట్టినప్పుడు హెడ్ అటు సైడ్ చేస్తాము, లేచేటప్పుడు ఇక్కడ సైడ్ లేస్తాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ విండో చూసారనుకోండి, ఇది నీచ స్థానంలో ఉంది. సెంటర్ లో ఉన్న నీచ స్థానంలో ఉంది. నీచ స్థానంలో ఉన్నందుకు మనం ఏం చెప్పామంటే ఇక్కడ 3.5 feet ఈ మెజర్మెంట్ ఉంది. అక్కడ నుంచి 3.5 పెట్టుకొని ఇది క్లోజ్ చేసేసుకోండి. క్లోజ్ చేసుకొని విండో పెట్టుకుంటే అప్పుడు ఇది ఉచ్చ స్థానంలో ఉంటుంది. సో ఈ విధంగా ఈ రూమ్ ని అడ్జస్ట్ చేసుకోమని చెప్పామన్నట్టు. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మిర్రర్ ఉంది కదా, ఈ మిర్రర్ అనేది నీచ స్థానంలో పెట్టారు. ఈ మిర్రర్ అనేది ఇక్కడ సైడ్ పెట్టద్దు. మనం గైడ్ చేసింది ఏంటంటే ఇక్కడ పెట్టుకోండి అని చెప్పేసి మనం గైడ్ చేసినాం. సో నెక్స్ట్ ఇంకో చిన్న మిస్టేక్ ఏముంది ఇలా అంటే, ఇక్కడ బెడ్రూమ్ కోసం అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ విండో పెట్టారు. విండో పెట్టినప్పుడు ఏమవుతుందని అంటే ఈ డోర్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మనకు విండో అనేది లేదు. సో విండో అనేది లేదు. సో ఆ విండోని మనం కొద్దిగా జరపాల్సి వస్తుంది. ఎందుకనంటే ఆ విండో షూల అనేది ఈ ఎంట్రీలో మనకు పడుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. సో ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ లో చూస్తే వాళ్ళు మిర్రర్ పెట్టారు. ఇక్కడ అక్కడ సైడ్ మిర్రర్ పెట్టారు. ఆ మిర్రర్ పెట్టడం వల్ల ఏమవుతుందని అంటే ఈ మిర్రర్ అనేది బెడ్ మీద పడుతుంది. అంటే బాడీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. సో రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల మనము హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ మిర్రర్ రీప్లేస్ చేయమని చెప్పాము. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇది ఈ బెడ్రూమ్ కి ఈ బిల్డింగ్ మొత్తానికి ఇది నైరుతి. నైరుతి ఏమని చెప్పారంటే నైరుతిలో టాయిలెట్ ఉండద్దని చెప్పేసి ఇక్కడ గ్యాప్ పెట్టారు. ఈ గ్యాప్ చాలా మంది ఇట్లా పెట్టి కిటికీ పెట్టారు. ఇప్పుడు ఈ నైరుతిలో ఏంటి, ఇది కిటికీ అనేది మనకు నీచ స్థానంలో ఉంది. అండ్ ఇక్కడ టాయిలెట్ ఎంట్రీ ఇక్కడ సైడ్ పెట్టారు. సో ఒకసారి చాలా మంది ఏం చేస్తూ ఉంటారు, అదే నైరుతిలో టాయిలెట్ ఉండద్దని చెప్పేసి అటు సైడ్ పెట్టేసి నైరుతిలో గ్యాప్ పెడతారు. అలా పెట్టడం వల్ల ఏంటి అని అంటే చాలా హెల్త్ ఇష్యూస్ కానీ, మెయిన్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ, ఫైనాన్షియల్ ట్రబుల్, హెడ్ ఉన్న వాళ్ళే కదా మనం నైరుతిలో ఉండేది, వాళ్ళ ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇలా ఎప్పుడు కూడా చేయొద్దు. ఇప్పుడు మనం వాళ్ళకి సజెస్ట్ చేసింది ఏంటి అని అంటే టాయిలెట్ ని ఇటు సైడ్ జరిపేసుకుంటాం. అంటే ఈ వాల్ నుంచి మనం ఇలా పెట్టుకుంటాం. నైరుతిలో ఉంటుంది కానీ నైరుతిలో టాయిలెట్ పెట్టొచ్చు. కాకపోతే ఏంటి అని అంటే